హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కాంచరాన. ఈరోజు వీడియోలో వెజ్ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చికెన్ బిర్యానీకి పోటీ వచ్చే ఈ బిర్యానీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుని అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నేను బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. తర్వాత ఈ బిర్యానీలోకి మసాలా కోసం నేను మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ బిర్యానీలో ఇలా మసాలా పౌడర్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ అనేది. దానికోసం నేను ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో 2 దాల్చిన చెక్కలు, 4 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న అనాస పువ్వు, ఒక చిన్న బిర్యానీ ఆకు తీసుకుని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ కోసం ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక బంగాళదుంప కట్ చేసి వేసుకున్నానండి. ఒక క్యారెట్, 2 స్పూన్స్ బఠానీ, ఒక క్యాప్సికమ్, 4 పచ్చిమిర్చి, 4 బీన్స్, 1 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, సాల్ట్ మన టేస్ట్కి సరిపడినంత, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ తీసుకుని దాంట్లో ఒక పెద్ద టమాటోని పేస్ట్ చేసుకుని ఆ ప్యూరీని యాడ్ చేసుకోవాలండి. డైరెక్ట్ టమాటా కంటే కూడా ఇలా ప్యూరీ చేసుకుని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కోసం నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. అది క్లిప్ మిస్ అయింది, అందుకే పెట్టట్లేదు. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో నేను 300 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు సాల్ట్ వేసుకుని పన్నీర్ ముక్కలు మాడిపోకుండా 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేయించిన పన్నీర్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఆల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని సహజీరాతో సహా దాంట్లో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ అనేవి ఇలా 75% కుక్ అయిపోతాయండి. ఇలా కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ తేలుతున్న టైంలో దాంట్లోకి నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ యాడ్ చేసుకున్నానండి. మిల్ మేకర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. దాంట్లోకి పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. దానిపైన కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు కలుపుకుని ఈ గ్రేవీని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 2 లీటర్ల వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఆల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ సహజీరాతో సహా వేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, మన రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 5 నిమిషాలకి ఎసరు అనేది ఇలా మరుగుతున్న టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇలా 80% రైస్ కుక్ అయిన తర్వాత, అంటే మనం పట్టుకుంటే సగం విరిగిపోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దమ్ కోసం నేను అట్ల పెనం పెడుతున్నానండి కింద మాడిపోకుండా. దీనిపైన
మనం ముందుగా కుక్ చేసుకుని పెట్టుకున్న వెజిటేబుల్స్ని పెట్టుకుని దాంట్లో పైన బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకుని రైస్ని లేయర్స్గా వేసుకుని మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు ఆవిరిపోకుండా పైన ఏదైనా బరువుగా పెట్టి కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆపుకుని 5 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చెక్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా వెజిటేబుల్స్తో ఇలా దమ్ బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.